ఈ రోజు నుంచి మీకు స్టాక్ మార్కెట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ఒక సీరీస్ అనేదైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈ సీరీస్‌లో మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది? స్టాక్ మార్కెట్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ చేసినందుకు మనకు ఎటువంటి రిటర్న్స్ వస్తాయి? అలాగే స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అవుతుందన్న దాని గురించి క్లియర్‌గా అయితే మాట్లాడుకుందాం. సో, ఈ సీరీస్‌నైతే ఎవరు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరైతే ఈ సీరీస్‌నైతే చూడండి. ఒకవేళ మీరు బిగినర్ అయినా సరే, మీకు స్టాక్ మార్కెట్ గురించి క్లియర్‌గా అర్థమయ్యేటట్టు ఈ స్టాక్ మార్కెట్ సీరీస్ అనేదైతే ఉంటుంది. ఈ సీరీస్‌లో మీకు దగ్గర దగ్గర 7-10 వీడియోస్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క వీడియోనైతే చూడండి. ఎక్కడ కూడా ఒక్క వీడియోని కూడా మిస్ అయితే అవ్వకండి. అలాగే ఈ సీరీస్‌లో ఈ ఫస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే ₹150 క్యాష్ బ్యాక్ వచ్చే ట్రిక్ అని అయితే చెప్తాను. సో, దానికోసం అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడనీకైతే ట్రై చేయండి. మధ్యలో ఎక్కడో ఒక దగ్గర మీకు ఈ ₹150 వచ్చే ట్రిక్ అని అయితే చెప్తాను. దాన్నైతే ఖచ్చితంగా చూసి ఆ ₹150 క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ అయితే చేసుకోండి. ఇక్కడ నుండి మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ సొంత నాలెడ్జ్ తోటి అయితే ఇన్వెస్ట్ అయితే చేయండి. ఎందుకంటే చాలా మంది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ టెలిగ్రామ్ టిప్స్ యూజ్ చేసుకొని చాలా మంది అయితే ఈ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే పేపర్‌లో, టీవీలో వచ్చే యాడ్స్ ద్వారా మీకైతే కొన్ని స్టాక్ రికమెండేషన్స్ అయితే ఉంటాయి కదా! వాటి ద్వారా మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ అనేది చేస్తున్నారు. ఇవన్నీ ద్వారా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం అయితే బంద్ చేయండి. మీ సొంత నాలెడ్జ్ తోటి ఆ స్టాక్ గురించి క్లియర్ అయితే అర్థం చేసుకొని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడానికైతే ట్రై చేయండి. అలా అయితేనే మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో, మీరు కూడా ఈ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ లక్‌ని అయితే యూజ్ చేసుకోకండి. మీ నాలెడ్జ్‌ని యూజ్ చేసుకొని మీరు వెల్త్ అయితే బిల్డ్ అనేది తీసుకోండి. ఎక్కడ కూడా మీరైతే స్టాక్ రికమెండేషన్స్ ద్వారా మీరైతే స్టాక్ మార్కెట్‌లో అసలుకే ఇన్వెస్ట్ చేయకండి. మీ సొంత నాలెడ్జ్ తోటి మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికైతే ట్రై చేయండి. అలాగే చాలా మంది స్టాక్ మార్కెట్‌ని అయితే గ్యాంబ్లింగ్ అయితే అనుకుంటున్నారు. సో, ఇదొక్కటైతే నేను క్లియర్‌గా చెప్పగలను. మీరు స్టాక్ మార్కెట్‌ని గ్యాంబ్లింగ్ లాగా చూస్తే, మళ్ళీ చెప్తున్నాను. మీరు స్టాక్ మార్కెట్‌ని గ్యాంబ్లింగ్ లాగా చూస్తే అది కూడా మీకు గ్యాంబ్లింగ్ లాగానే బిహేవ్ అనేది చేస్తుంది. మీరు నాలెడ్జ్ లేకుంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసినా గానీ, ఎఫ్ఎన్ఓ చేసినా సరే మీకు లాసే మిగులుతుంది. ఎందుకంటే మీరు లక్ ద్వారా ఈ ట్రేడింగ్ చేసినప్పుడు మీకైతే ఎటువంటి రిటర్న్స్ అయితే ఉండవు. సో, మీరు ప్యూర్ నాలెడ్జ్‌తో చేస్తే మీకైతే చాలా వరకు ప్రాఫిట్‌లోనే మీరైతే ఉంటారు కాబట్టి మీరైతే లక్‌ని అయితే యూజ్ చేసుకోకండి. మీ నాలెడ్జ్‌ని యూజ్ చేసుకొని వెల్త్ అనేది బిల్డ్ చేసుకోండి. ముందుగా నేర్చుకోండి. దాని తర్వాత ట్రేడింగ్ గానీ, ఇన్వెస్టింగ్ గానీ ప్రతి ఒక్కటి చేయనీకైతే రెడీ అయితే అవ్వండి. ఇక్కడ నుండి మనం ఈ స్టార్ట్ చేసిన సీరీస్‌లో మీకు స్టాక్ మార్కెట్ గురించి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. అలాగే మీకు ₹150 వచ్చే ట్రిక్ చెప్తానుగా, కింద డిస్క్రిప్షన్‌లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడి నుంచి అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. మనం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకైతే కంపల్సరీ ఒక డీమాట్ అకౌంట్ అయితే అవసరం అయితే ఉంటుందిగా. కింద డిస్క్రిప్షన్‌లో మీకైతే ఏంజెల్ వన్‌కి సంబంధించిన డీమాట్ అకౌంట్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు ఏంజెల్ వన్‌కి సంబంధించిన డీమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీకు ఖచ్చితంగా ₹150 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మీకు ప్రాసెస్ కూడా కొద్దిగా అంత క్లియర్‌గా చెప్తాను వినండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ మీద క్లిక్ చేయగానే మీకైతే పక్కన కనిపిస్తున్న అలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఫస్ట్ మీ యూపీఐ ఐడీని అయితే ఎంటర్ చేయమంటుంది. మీ ఫోన్‌పేలో లేకపోతే పేటీఎంలో నుంచి మీ యూపీఐ ఐడీ అయితే తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ అనేది చేసేయండి. దాని తర్వాత మిమ్మల్ని అయితే ఏంజెల్ వన్‌కి సంబంధించిన యాప్‌ని డౌన్లోడ్ చేసుకోమంటుంది. దాని తర్వాత అందులో రిజిస్టర్ అయ్యి కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. కేవైసీ ప్రాసెస్‌ని కూడా కంప్లీట్ చేయండి. మీరు కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసేటప్పుడు మిమ్మల్ని అయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అలాగే కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి అయితే అడుగుతుంది. సో, అవన్నీ ఇచ్చేసి ఆ కేవైసీ ప్రాసెస్‌ని కూడా కంప్లీట్ చేయండి. మీకు అప్లికేషన్ కంప్లీట్ చేసిన వెంటనే మీరు ఇచ్చిన యూపీఐకి ₹150 క్యాష్ బ్యాక్ అనేది అయితే వస్తుంది. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్నందుకు మీకు ఎటువంటి చార్జెస్ అయితే ఉండవు. అలాగే జీరో కాస్ట్ తోటి మీరైతే ఈ అకౌంట్‌ని అయితే మెయింటైన్ అనేది కూడా చేయొచ్చు. సో, ఎటువంటి భయం లేకుండా మీరైతే ఈ ఏంజెల్ వన్‌కి సంబంధించిన డీమాట్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకొని ప్రతి ఒక్కరికైతే ₹150 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే మీరు ఈ అకౌంట్‌ని క్రియేట్ చేసుకునేటప్పుడు మీ సొంత నెట్‌తో అయితే క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీకు ఈ ₹150 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు వైఫై అయితే యూజ్ చేయకండి. అప్పుడైతే ఖచ్చితంగా మీకైతే ఈ ఆఫర్ అయితే వర్కౌట్ అయితే అవ్వదు. సో, మీ మొబైల్ డేటా తోటి యూజ్ చేసి ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ₹150 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది.